ఇంటరెస్ట్ కొయిలేషన్ మీరు అన్నట్టు ఎవరన్నా వద్దాం అనుకున్నా ఇక్కడ ఈ నమ్మదగిన వ్యక్తి లేడు కదా. ద ప్రాబ్లం ఏంటంటే హమాస్ వైపు నుంచి మాట్లాడడానికి ఇప్పుడు దాకా ఎవరు లేకుండా మనుషులు లేరు, అక్కడికి ఉన్నారు, ఇప్పుడు వచ్చారు. దీనికన్నా ముందు హమాస్ లాస్ట్ లీడర్ యహ్యా సిన్వార్ వీళ్ళని అందరూ చంపేసిన తర్వాత హమాస్ వైపు నుంచి ఒక కలెక్టివ్ లీడర్షిప్ నడిపించారు లాస్ట్ ఒక సంవత్సరం పాటు, మోర్ దెన్ 1.5 years. వాళ్ళకి భయం ఏంటంటే మేము ఒక్కరు ఉంటే ఇస్రాయెల్ నన్ను టార్గెట్ చేస్తారు, మేము 10 మంది కలిసి నడిపిస్తున్నాం గాజా అనగానే 10 మందిని చంపాలి కదా, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్లెస్ ఆల్ 10 మంది ఒకటే చోట్ల ఉన్నారు, ఒకటే రోజు మీటింగ్ పెట్టుకున్నట్లు మన February 28 అలీ ఖమేనీ చేసినట్ల తప్పు, ఒకటే ప్లేస్లో మీట్ కాదు అవుతున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తారు 100%. ఇదే జరిగింది అప్పుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాదేవన్ గారు ఈ లీడర్షిప్ లెవెల్లో ఇప్పుడు కొత్తగా ఒక లీడర్ వచ్చారు, ఖలీల్ అల్ హయా అని చెప్పేసి. ఆయన మొన్ననే అపాయింట్ చేశారు, ఎలక్షన్ గెలిచారు, వాళ్ళ దాంట్లో ఎలక్షన్ ఉంది బై ద వే. సో ఎలక్షన్ గెలిచారు, ఎలక్షన్ ఉంది, ఆయన గెలిచారు, ఆయనకు ఒక్క ఓటుతో గెలిచారు ఆయన. వాళ్ళ కమిటీలో అంతా 60-70 మంది ఉన్నారు వాళ్ళ మెంబర్షిప్, పాలిట్ బ్యూరో అంటారు వాళ్ళ దాంట్లో కూడా. దాంట్లో ఆయనకు ఒక్క ఓటుతో మెజారిటీతో గెలిచారు ఆయన. సో హీ ఈజ్ నౌ ద న్యూ హెడ్. కానీ ఆయనకు ప్రాబ్లం ఏంటంటే ఆయనకు డౌట్ ఆయన రేపు ఉంటాడో లేదని. ఎందుకంటే గోడ మీద పేరు రాయంగానే ఇజ్రాయెల్ చూసుకుంటారు, రెడీ ఈ నెక్స్ట్ ఈయన వేసుకో అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఆయన వైఫ్, పిల్లలు, బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్ లేపేస్తుంది. ఎవ్వరు లేరు, ఈయన ఒక్కరే మిగిలారు. ఈయనకు ఒక ఫెటలిస్టిక్ యాటిట్యూడ్ ఉంది, నన్ను కూడా ఏదో ఒక రోజు వీళ్ళు లేపేస్తారు అని. ఫర్ దట్ హీఈస్ మెంటలీ రెడీ అన్నమాట. సో ఖలీల్ అల్ యహాకి ఏంటంటే వెళ్ళే ముందు నేను పీస్ డీల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ప్రాబ్లం విత్ హమాస్ ఇస్ వాళ్ళకి ఇప్పుడు ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర. మీరు హమాస్ని హెజ్బుల్లాని కంపేర్ చేస్తే వాద్దన్ గారు, ఇరాన్ ఎప్పుడు హెజ్బుల్లాకి మంచి ఆయుధాలు ఇస్తుండే, లాంగ్ రేంజ్ వెపన్స్ ఇస్తుండే, షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఇస్తుండే. అండ్ ఇరానియన్ లీడర్షిప్, ఒక ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ ఎప్పుడు లెబనాన్లో ఉంటారు. ఆలోచించండి, ఒక లెబనాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ, అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, కానీ వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చే లీడర్షిప్ని ఆపలేకపోయారు. ఇరాన్కి ఏం సంబంధం లెబనాన్తో? దే ఆర్ ఆల్ షియాస్, కరెక్ట్. అక్కడ ఉన్న 16-18% షియాలు ఉన్నారు, వాళ్ళే హెజ్బుల్లా. సో మీరు అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు ఒకరోజు ఏం జరిగిందంటే సిరియాలో కూడా వీళ్ళు హెజ్బుల్లా వాళ్ళు కూర్చొని ఉంటారు ఇప్పుడు. అక్కడ కూడా కొంతమంది వీళ్ళు ఇరానియన్ కమాండర్స్ వచ్చి డిప్లొమాటిక్ మిషన్లో కూర్చున్నారు, ఇరానియన్ డిప్లొమాటిక్ మిషన్లో. ఇజ్రాయెల్కి తెలిసిపోయింది, వీళ్ళు ఎంబసీ లోపల ఉన్నప్పుడు బాంబ్ చేయలేరు, ఎందుకంటే అది మళ్ళీ పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. వీళ్ళు దేనికో పనికి వచ్చారు, బయట లంచ్కి ఏదో వచ్చారంట, బయటికి బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ బిల్డింగ్ వెళ్ళేటప్పుడు ఇజ్రాయెల్ కొట్టేసింది. ఇరాన్ డెలిగేషన్ వాజ్ స్టేషన్డ్ ఇన్ సిరియా. 6 వాళ్ళ టాప్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ లీడర్షిప్, ఐఆర్జీసీ వాళ్ళు. అదే ఐఆర్జీసీ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు లెబనాన్లో కూడా. ఎందుకంటే ఇప్పుడున్న లెబనీస్ హెజ్బుల్లా ఫ్యాక్షన్కి లీడర్ లేరు. నస్రుల్లాని చంపిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ నస్రుల్లాని చంపిన రోజు ఆయనతో పాటు 3 రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ కూడా పోయారు, చాలా సీనియర్ కమాండర్స్. వీళ్ళందరూ మీటింగ్లో కూర్చున్నారు బేస్మెంట్లో. అప్పుడు ఇజ్రాయెల్ కొట్టారు ఆ రోజు బేరూట్లో. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే మీకు తెలిసిన సదర్న్ లెబనాన్ దాకా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు లిటనీ రివర్ అని చెప్పి ఒక రివర్ ఉంది, ఆ రివర్ దాకా ఇజ్రాయెల్ వచ్చి కూర్చున్నందుకు అక్కడి నుంచే వీళ్ళ మీద దాడి చేస్తుండే హెజ్బుల్లా. ఇటువైపు మీరు హమాస్ చూస్తే హమాస్కి ఇప్పుడు ఆయుధాలు లేవు. ముందు వాళ్ళు రెగ్యులర్గా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుండే. ఇన్ఫ్యాక్ట్ October 7 తర్వాత ఇజ్రాయెల్ బాంబ్ చేస్తే మళ్ళీ వీళ్ళు అటువైపు మిసైల్స్ కొడతారు, కానీ వాళ్ళ మిసైల్ రేంజ్ 100 నుంచి 200 కిలోమీటర్ అంతే. దానికన్నా ఎక్కువ ఉన్న రేంజ్ ఇరాన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇరాన్కి హెజ్బుల్లా లాగా హమాస్ మీద అంత ఏం చెప్తారు ట్రస్ట్ లేదు, ట్రస్ట్ ఎలిమెంట్ చాలా తక్కువ. వీళ్ళకి టెక్నికల్ కేపబిలిటీ ఉందో లేదని ఎప్పుడో ఇరాన్కి ఒక డౌట్ ఉండే. వెరాజ్ హెజ్బుల్లా ఇస్ వెరీ హైలీ ట్రైన్డ్ టెర్రరిస్ట్ ఫోర్స్. ఇప్పుడు ఏమైపోతుందంటే మనం ఒక హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటాం. యాసిర్ అరాఫాత్ వాళ్ళ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే, మనకు అందరు తెలిసిందే. దాని తర్వాత జిమ్మీ కార్టర్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ఇట్సాక్ రబీన్, ఐ థింక్ వీళ్ళు కలిసి ఒక ఒప్పందం చేశారు, క్యాంప్ డేవిడ్ అకార్డ్ అని చెప్పేసి. క్యాంప్ డేవిడ్ అనే ఒక రిట్రీట్ ఉంది యుఎస్లో, ప్రెసిడెన్షియల్ రిట్రీట్. అక్కడ చర్చలు నడిపి వీళ్ళకు సంతకం పెట్టి ఈ కంప్లీట్ దాన్ని ఫినిష్ చేసేసారు. దట్ ఈస్ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఉండకూడదు, ఒక పాలెస్టీనియన్ అథారిటీని తీసుకొద్దాం దాని తర్వాత. కానీ ఇది సంతకం పెట్టి కొన్ని రోజుల తర్వాతనే ఇజ్రాయెల్ యాసిర్ అరాఫాత్ని పాయిజన్ ఇచ్చేసి చంపేశారు. అది మెల్లగా స్లో పాయిజనింగ్, మీకు
అది కూడా యురేనియం పాయిజనింగ్. ఆలోచించండి. ఆయన్ని లాస్ట్లో బరీ చేసినప్పుడు ఒక లెడ్ క్యాస్కెట్లో బరీ చేయాల్సి వస్తుంది, సీల్డ్ వన్, లేకుంటే యురేనియం మళ్ళీ బయటకు రావచ్చు కదా. సో యాసిర్ అరాఫత్ వాజ్ కిల్డ్ లైక్ దట్. ఆయన చనిపోయిన దాకా వీళ్ళకి తెలియదు ఇది ఇట్ వాజ్ యురేనియం అని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అయ్యారు దాంతో. సో యాసిర్ అరాఫత్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ నడిపిస్తున్నారు. అక్కడ ఎక్కువ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి మన ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా చాలామంది ప్యాలెస్టీనియన్స్ ఉంటారు, పనిచేస్తారు, వాళ్ళ సిటిజన్స్ ఉన్నారు ఇజ్రాయెల్లో కూడా. వాళ్ళకి ఏ ఇష్యూ లేదు. ప్రాబ్లమ్ ఈజ్ విత్ హమాస్. హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళకి ఇజ్రాయెల్ హ్యాజ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అంటున్నారు. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఏంటంటే వీళ్ళు అంటున్నారు మాకు ప్యాలెస్టీనియన్ స్టేట్ కావాలి ఒకటి. అది ఇజ్రాయెల్ ఎప్పుడు అంగీకరించారు. 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి ఎప్పుడో యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ పాస్ అయింది, కానీ దాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడు అంగీకరించారు. ఇజ్రాయెల్ మనలాగానే 1948, మనం 1947 ఆగస్ట్లో, వాళ్ళు మే 1948లో దే కేమ్ ఇన్ టు యాజ్ అ కంట్రీ. వాళ్ళు ఎవరు సార్ వచ్చారు. దే నెవర్ హ్యాడ్ ఎనీ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లాగానో లేకుంటే ఎవరి దగ్గర కొలనైజ్ చేయలేదు. వాళ్ళు కొనుక్కొని ఒక దేశంగా ప్రకటించారు. అంటే ముక్కలుగా కిలుక్కని 10 ఏకర్లు 20 ఏకర్లు 30 ఏకర్లు అరబ్స్ నుంచి కొనుక్కున్నారు. ఆ టైంలో అక్కడ ఏం లేదు, మొత్తం ఇసుక డెజర్ట్. కానీ దాని ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ అగ్రికల్చర్ ఏరియాస్గా మార్చుకున్నారు ఇజ్రాయెల్. ఎందుకు సార్ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ఫస్ట్ టర్మ్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ నుంచి కుప్పంలో తీసుకొచ్చింది. సో అక్కడ రెయిన్ షాడో ఏరియా కుప్పం కూడా. అట్లనే ఇజ్రాయెల్ ఇస్ ఆల్సో లాంగ్ రెయిన్ షాడో ఏరియా, వర్షం చాలా తక్కువ అక్కడ. కానీ మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద మాటలు అంటారు హమాస్ కానీ ఇరాన్ కానీ వీళ్ళందరూ ఎంటైర్ గాజా, రఫా అండ్ ఆల్ దీస్ ఏరియాస్ దగ్గర సప్లై చేస్తున్నారు. గాజా అనుకోండి మొత్తం ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఇజ్రాయెల్. మళ్ళీ అక్కడ కూడా నీళ్లు జార్డన్ రివర్ అక్కడ ఉంది, జార్డన్ రివర్ నుంచి కొంచెం నీళ్ళు తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న నీళ్ళు తీసుకొని ప్యూరిఫై చేసి గాజాకి నీళ్ళు పంపిస్తుంది వీళ్ళు ఇజ్రాయెల్. ఆలోచించండి, కారణం రేపు ట్యాప్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. కానీ హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ ఉంది. ఇజ్రాయెల్ కూడా ఏం చెప్తారు, ఇది ఒక సార్ట్అవుట్ చేసుకుంటే హమాస్ని కట్ ఆఫ్ చేసేస్తే ఇరాన్ది ఒక రైట్ హ్యాండ్ కట్ ఆఫ్ అయినట్లు ఉంటుంది. ఎందుకంటే హూతీలు పెద్ద ప్లేయర్లు కాదు, ఒకవైపు హెజ్బుల్లా ఒకవైపు హమాస్. ఒక్కసారి హమాస్ సరెండర్ అయ్యి వాళ్ళ ఆయుధాలు కింద పడేస్తే ఆయన ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ టేక్ ఓవర్ చేస్తే దెన్ సీన్ మారిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇవాళ పొద్దున కూడా మనం మాట్లాడుతున్నప్పుడు గంట సేపు ముందు ఇరాన్లోకి వస్తున్న ల్యాండ్ బార్డర్స్ సీల్ చేయబోతున్నారని చెప్పి అమెరికా అనౌన్స్ చేశారు. ఈ ల్యాండ్ బార్డర్స్ అన్నిటికంటే పెద్ద ల్యాండ్ బార్డర్, మోస్ట్ ఆఫ్ ద స్మగ్లింగ్ నడుస్తుంది, ఇరాన్కి వస్తున్న అన్ని ప్రోడక్ట్స్ వస్తుంది పాకిస్తాన్ నుంచి. కరాచీ పోర్ట్కి షిప్స్ వచ్చి అక్కడి నుంచి ట్రక్స్లో పంపిస్తారు. ఆయుధాలు ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. తజికిస్తాన్ నుంచి వస్తుంది, ఒక రైల్వే ట్రాక్ ఉంది, బహుశా మనం మాట్లాడాం దాని గురించి. ఖమేనీ ఫ్యూనరల్ నడుస్తున్నప్పుడు అదే రోజు తజికిస్తాన్ నుంచి వస్తున్న ఒక రైల్వే ట్రాక్ని వీళ్ళు బాంబ్ చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయుధాలు మిగతా అన్నీ వస్తుండే అటువైపు నుంచి, అది కూడా క్లోజ్ చేస్తారు. సో ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ అనౌన్స్మెంట్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇన్ని రోజుల దాకా లేకుండే. సో ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు, దట్ దే విల్ క్లోజ్ ద ల్యాండ్ బార్డర్స్. ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూడండి, ఎందుకంటే నిన్ననే పాకిస్తాన్ కువైత్తో కూడా ఒక ఒప్పందం చేశారు. సౌదీ అరేబియాతో ఆల్రెడీ ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఎందుకంటే కువైత్ దగ్గర ఆర్మీ లేదు, చిన్న దేశం. ఏమైనా కావాలంటే పాకిస్తాన్ని ఎంప్లాయ్ చేసుకుంటారు, పాకిస్తాన్ ఆర్మీని రెంట్లో తీసుకుంటారు వీళ్ళు చేసినట్లనే. సేమ్ థింగ్ వాజ్ డన్ బై దీస్ పీపుల్ ఆల్సో, సౌదీ అరేబియా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి హమాస్ని ఒక అట్లీస్ట్ వాటర్ డౌన్ వర్షన్, అంటే ఇప్పుడున్న హమాస్ కాకుండా ఒక 50% తగ్గిస్తే ఇజ్రాయెల్కి పెద్ద ఒక రిలీఫ్. అది ఇజ్రాయెల్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి ప్రెసిడెంట్ ట్రంప్ ముందడుగు వేశారు. కానీ ఇది చాలా 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 టఫ్ ఉండబోతుంది వాసుదేవన్ గారు, అంత ఈజీ కాదు. హమాస్ని ఎవరు ఒప్పిస్తారు? అసలు ఎవడున్నాడు అక్కడి నుంచి రిప్రజెంటేటివ్? మీరు చెప్పిన ఆయన దాట్స్ కరెక్ట్, దట్స్ అ గుడ్ పాయింట్. హమాస్ అక్కడి నుంచి ఖలీల్ మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఆయనకు భయం ఏంటంటే ఆయన బంకర్ నుంచి తల ఇట్లా బయటకు లేపేస్తారు ఇజ్రాయెల్. సో ట్రంప్ ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా, మేము ఆ ఇరానియన్ లీడర్షిప్ని తీసేస్తే, అది వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అండ్ వాళ్ళ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్, వాళ్ళ ప్రెసిడెంట్ తీసేస్తే మాకు మాట్లాడడానికి ఎవరు ఉండరు అక్కడ అని చెప్పి.